ఐపీఎల్ 2024 సీజన్లో పరుగుల వరద పారించాడు టీమిండియా యంగ్ బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్. తన యాటిట్యూడ్తో ఓవర్ యాక్షన్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్లేయర్ ఈ సీజన్లో అవన్నీ మరిచి దుమ్మురేపాడు. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత తన రొటీన్ లైఫ్ను స్టార్ట్ చేసినట్లున్నాడు పరాగ్. హీరోయిన్ల విషయంలో అతడు చేసిన పనికి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజన్లు అతడిని ఏకిపారేస్తున్నారు. మరి ఇంతకీ రియాన్ చేసిన తప్పు ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళ్తే రియాన్ పరాగ్ ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడిన ఈ యంగ్ ప్లేయర్ అదరగొట్టాడు. ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ చేరడంలో పరాగ్ది కీలక పాత్ర. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 52 సగటుతో 573 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ 741, రుతురాజ్ గైక్వాడ్ 583 తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా పరాగ్ నిలిచాడు. దీంతో త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టేందుకు బాటలు వేసుకున్నాడు ఈ చిచ్చర పిడుగు. ఇదంతా కాసేపు పక్కన పెడితే రియాన్ పరాగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ ముగియడంతో తన రొటీన్ లైఫ్ను ప్రారంభించాడు పరాగ్. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్లో పాల్గొన్నాడు పరాగ్. ఇప్పుడు ఇదే పరాగ్ను చిక్కుల్లో పడేసింది. ఈ సెషన్లో భాగంగా పరాగ్ తన యూట్యూబ్ను ఓపెన్ చేశాడు. అందులో అతడి సెర్చ్ హిస్టరీని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. పరాగ్ సెర్చ్ హిస్టరీలో బాలీవుడ్ స్టార్స్ అనన్య పాండ్యా హాట్, సారా అలీ ఖాన్ హాట్, విరాట్ కోహ్లీ అని ఉంది. దీంతో హీరోయిన్ల అందాల కోసం ఇంతలా సొల్లు కాచాలా అంటూ నెటిజన్లు పరాగ్పై మండిపడుతున్నారు. తన సెర్చ్ హిస్టరీని అతడు హైడ్ చేయకపోవడంతో ఒక్కసారిగా అవి ప్రత్యక్షమయ్యాయి. ఇదేం పాడుబుద్ధి పరాగ్ అని విమర్శిస్తున్నారు. మరి హీరోయిన్ల విషయంలో పరాగ్ చేసిన దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.